విజయ్తో ఒక పని చెప్పామంటే అది జరుగుతుందని 100% నమ్మచ్చు. అంత స్థాయి నమ్మదగిన వ్యక్తి. నాకు అమ్మ, గురువు, ఆచార్యులు రెండు ఒకటే కదా. సరే అలాగే అనుకోండి, అన్నీ ఇవిడే. నాకదంతా అయిపోయింది. ఎన్నెన్నో పనులున్నాయి, ఉండిపోనివ్వండి, నేను చేయాల్సిందే. బాబు మీరు క్యాటరింగే కదా, పోనీయండి, పర్లేదు. నేను వెళ్ళి భోజనాలు ఏమేమి వడ్డిస్తున్నారో చూసొస్తాను. ఏయ్, ఎందుక ఎంత ఆలస్యం చేస్తున్నారు మీరు? ఝాన్సీ అమ్మ ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికాను తెలుసా. మండపంలో ఫుల్గా వెతికేశాను. అదేది పట్టనట్టు మీరేం ఎక్కడ కూర్చున్నారు. తోరణాలన్నీ కట్టి ఈ పనులన్నీ ఫినిష్ చేయించాను. ఈ పువ్వులు గోడ ఒకే కలర్లో ఉంటే బాగోలేదని మార్చమని చెప్పాను. సరే, మీరు భోజనం చేశారా? ఝాన్సీ అమ్మ ఏంటి అదోలా ఉన్నారు? అంతా ఓకేగా? మాకు ప్రాబ్లమో దుఃఖమో ఏదైనా ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. అలాంటిది మీకే శోకంగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏమని చెప్పండి. జరిగింది తలుచుకుంటే భయంగా ఉంది. నేను జీవితంలో చూడని ఓటమనేదే లేదు. అప్పుడంతా ప్రతిసారి నువ్విక్కడికి వచ్చేవాడివి. కానీ రవి జీవితంలో ఓడిపోతే దాన్ని నేను సరిదిద్దలేను. విజయ్, రవి చిన్నపిల్లాడు, బాధ్యతలు లేవు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. దాన్ని మార్చాలి. నువ్వు బంగారం చూసావు కదా, వాళ్ళిద్దరికీ ఒకరికొకరు నచ్చారు విజయ్. కానీ అది ఒప్పుకోవడం లేదు. తెల్లవారితే పెళ్ళి, ఏం చేయాలో తోచడం లేదు. అంతే కదా, దీనికి ఎందుకు అంత టెన్షన్? ఇలాంటివి మీరెన్ని చూసుంటారు. ఇప్పుడు ఎవరెవరో వచ్చారు, మేం లేమా? నా మీద నమ్మకం ఉంది కదా, నేను చూసుకుంటాను. రేపు పెళ్లి పూర్తయ్యాక నేను వెళ్తాను. కానీ అంతకుముందు మీరు ఒక పని చేయాలి. కొంచెం నవ్వాలి, కొంచెం. అది అది అలా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నేను చూసుకుంటాను. శోకంగా కనపడకూడదు, అస్సలు కంగారు పడకూడదు. సరే. శామ్, ఎందుకు ఇదంతా? ప్లీజ్ బేబీ, నిజానికి ఈ వివాహం ఫార్మాలిటీకి జరిగిన యాజ్ ఎ ఫ్రెండ్ అయినా మనకు మెమొరీస్ కావాలి కదా. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చెయ్యి. ఓకే. చూసావమ్మా, ఈమె అందరినీ ఫోటో తీసేందుకు వేదిక మీదకి పిలుస్తుంది, మనల్ని మాత్రం మాట వరుసకైనా రమ్మనట్లేదు. ఇక ఈ ఇంటి కోడలిగా వచ్చిందనుకో, నిన్ను నన్ను అస్సలే పట్టించుకోదు. ఎందుకే ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఇప్పుడే ఎంత పొగరు చూపిస్తుందో చూడు. వర్షిణి ఆంటీ రండి, ఇద్దరు స్టేజ్ మీదకి రండి, మన ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. అమ్మా, మన మాటలు తన చెవిలో పడుంటాయా? ఏమోనే తెలీదు. ప్లీజ్ ఆంటీ రండి. బ్రో, ఒక నిమిషం. ఖచ్చితంగా చెప్తాను. బంగారి, బంగారి, ఏంటి బంగారి, ఎప్పుడు చూడు పని పని అని పరిగెడుతూనే ఉంటావు. రా బంగారి, ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నావు, నువ్వు కూడా వచ్చి నిలబడు. పర్వాలేదు రావి సార్, వద్దు,
ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇంకా చాలా పనులు ఏంటి పని? ఫోటో తీసుకోవడానికి ఒక 10 సెకండ్లు పడుతుంది. రా బంగారి. ఏంటి రవి సార్, మీరు వెళ్ళండి. నా మాట విను బంగారి, నువ్వు రా. సార్, బ్రో ఇప్పుడు తీయండి. బేబీ, మన ఫ్యామిలీ మాత్రమే దిగుతున్నాం కదా, ఆ బంగారి ఎందుకు? బంగారి కూడా మన ఫ్యామిలీ మెంబరే. ఇది నీతో చాలా సార్లు చెప్పాను. బ్రదర్ మీరు తీయండి. చాలు చాలు, తీసినంత వరకు. ఏ శామ్, బ్రో మీరు తీయండి బ్రో. రా వర్షిని. చూసారా రవి పక్కనున్న అమ్మాయిని? జంటగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో కదా. పెళ్లి కూతురు కంటే ఈ అమ్మాయే చాలా లక్షణంగా ఉంది. ఈ అమ్మాయి ఝాన్సీ అమ్మతో ఎప్పుడూ ఉంటుంది. రవి బాబుకి సరైన జోడీగా ఝాన్సీ అమ్మ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయకుండా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ మోహన్ చూడు ఎలా ఉందో. ఎప్పుడు కూడా ఊ అని ఉంటుంది. ఝాన్సీ అమ్మ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. ఆమెని చూడగానే మంగళకరంగా ఉంటుంది. ఈవిని అసలు చూస్తుంటేనే నాకు చిరాకు వచ్చేస్తుంది తెలుసా. ఇక్కడ 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 అన్నా ఎలా ఉన్నారు? అదంతా సర్లేగానే అన్నయ్యని మర్చిపోయినట్టున్నావుగా. అలాంటిదేం లేదన్నా. మరి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు కదా, మీరు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే తర్వాత మాట్లాడదామని. అదేంటి మండపంలో అందరూ అదోలా ఉన్నారు, ఏదైనా ముక్క? ఆహా అన్నా, అలాంటిదేం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఝాన్సమ్మ ఉన్నారు. మా ఫ్యామిలీ మంచి మనిషి తోడులో ఉంది. చేయడానికి ఒక మంచి పనుంది. దీనికి మించి నాకేం కావాలి చెప్పండి. చెప్తే తప్పుగా అనుకో కదా. సూపర్గా అబద్ధం చెప్తూ సూపర్గా మేనేజ్ చేస్తున్నావు. ఈ అన్న రాజకీయాల్లో ఉన్నాడు, నా దగ్గరే అబద్ధం చెప్తున్నావా? లేదన్నా. చూడు బంగారి, నాకు తోడబుట్టింది ఒకే ఒక అక్క కావచ్చు, కానీ ఈ ఊర్లో 1000 మంది చెల్లెళ్ళున్నారు. ఇంత మంచి చెల్లెళ్ళకి అన్నగా ఉంటున్న నాకు ఒక చెల్లి మనసులో ఏముందో కనిపెట్టలేనా?